చేసుకొని ఇట్లా ఎంతమంది ఉన్నారని అర్థమైంది. ఒక్కసారి కాదు, నేను ఎందుకు చెప్తున్నానంటే అట్లాంటి బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు, అంత బాధపడే పిల్లలు ఉన్నారు. మరి నిజంగానే ఆ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో అందించేటువంటి చదువు మన దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో మనం అంతా చదువుకున్నాం ఇక్కడ. మరి మనం అంతా చదువుకున్న అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏం లేదా, ఏం వస్తలేదా ఇవాళ అని ఒక్కసారి మనం మనంతా మనం మననం చేసుకుంటే చాలామందికి నువ్వొక ఇద్దరు ఇబ్బంది పడకండి. మన పిల్లలకి పోదాము, మనకి ఏ చదువు కావాలో రాకపోతే సార్ దగ్గరికి పోదాము. మనకి ఇట్లే మీటింగ్ పెట్టి రకాలుగా ప్రతిదీ మీకేముంది ఇక్కడ, స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది, రకరకాల గేమ్స్ ఉన్నాయి, విశాలమైన రూమ్లు ఉన్నాయి. ఆ రూమ్లకు ఎంత వెంటిలేషన్ అయితే అంత వెలుతురు రావడానికి ఇంత పెద్ద రూము ప్లస్ 4 కిటికీలు ఉంటున్నాయి, విండోస్ ఉంటున్నాయి. మరి అట్లాంటివి ముందుగా మన పిల్లవాడికి ఏం కావాలి సార్, ఏం కావాలన్నా మనకి ఆ బిల్ల బాగా చేసి పిల్లవాడికి ముందుగా ఏం కావాలి, చదువు కావాలన్నా ఇంకేమైనా కావాలి మీరు చెప్పాల్సింది. మీరు చెప్తలేరు, నేనే చెప్తున్నాను. అంతే కదా, సర్కారు పడి మీద నమ్మకం లేకనే అక్కడికి పోతుంది. చేసినా కూడా లేదా తప్పు జరగలేదు, వాళ్ళు చేయలేదు జరిగినారు. నాకు అసలు నేను తప్పు చేసే వ్యక్తినే కాదని బాధించడానికి కొంత వస్తారు. కానీ అసలు మనం దేవుళ్ళం కాదు, దేవుళ్ళకే కొన్ని తప్పులు జరిగింది. మనం తప్పులు చేయమనేది ఏమి లేదు. మనం మానవ మాత్రం 3 నుంచి 5 కంప్యూటర్లు వస్తున్నాయి. 3 నుంచి 5 కంప్యూటర్లు మన దగ్గర స్ట్రెంత్ ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా 3 ఈసారి వస్తున్నాయి. ఇంకా తొందరగా ఇంకో 3 రావడానికి కూడా ఆస్కారం ఉంది. మరి కంప్యూటర్ ఈరోజు ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ చదువుతున్నారు, ఇంజనీరింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి. అది 3వ తరగతి నుంచి మీరందరూ కూడా ఈసారి దౌలతాబాద్ మండలంలో సూరంపల్లికి ప్రతి ఆఫీసర్ మన స్కూల్కి వచ్చేట్టుగా స్ట్రెంత్ని పెంచుకునే ప్రయత్నం చేద్దామని మీ ముందైతే నేను కంకణం కట్టుకొని సంకల్పం చెప్తున్నా. ఈ మాట ఎన్నో గాలి కూడా చెప్తాను. మరి దాన్ని మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ మరోసారి మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ముంచి సూరంపల్లి గ్రామ పంచాయతీ వద్ద నిర్వహిస్తున్న పేరెంట్స్ మరియు బడిబాట అవేర్నెస్ కార్యక్రమానికి చేసిన మన గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మరియు అంగన్వాడీ టీచర్లు మరియు వివిధ పార్టీ నాయకులు, పేరెంట్స్ మరి ఏఎన్ఎం అందరికి పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాము. ప్రతిరోజు ప్రతి సంవత్సరము ఒక వారము 4 రోజులు 10 రోజులు బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. గత 25-30 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉన్నది. అది అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు తెలుసు, గ్రామస్తులకు తెలుసు. సూరంపల్లి బడిబాట ప్రోగ్రామ్కి చేసిన ప్రిన్సిపల్ గారికి మరియు మన స్టాఫ్కి అండ్ విలేజ్ అంగన్వాడీ ఏఎన్ఎంస్ అండ్ టీచర్స్ అండ్ విలేజర్స్కి అందరికీ స్వాగతం. మన ప్రిన్సిపల్ గారికి, అలాగే ఉపాధ్యాయులు, అలాగే అంగన్వాడీ టీచర్స్, ఏఎన్ఎంస్, గ్రామ ప్రజలు మరియు వివిధ పార్టీల ఉన్నవారు, పెద్దలు, స్టూడెంట్స్ మరి వీళ్ళందరూ కలిసి ఈరోజు బడిబాట కార్యక్రమాన్ని చేసినటువంటి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఇంతకుముందు ఉన్నటువంటి స్కూల్ మాదిరిగా ఇప్పుడు మా స్కూల్ ఏం చదువుతున్న రోజు కాదు, కనీసం డ్రెస్సులు కూడా సరిగా లేకపోతుంది, స్కూల్ పోవడానికి డబ్బులు లేకపోతుంది. కనీసం అట్లాంటి స్థితి నుంచి ప్రైవేట్ స్కూల్లో పంపించేదానికి వచ్చింది. అట్లాంటప్పుడు ప్రైవేట్ పంపిస్తున్న గవర్నమెంట్ స్కూల్ మూతపడుతుంది కాబట్టి బడిబాట కార్యక్రమం గవర్నమెంట్ తెచ్చింది. కాబట్టి మన విలేజ్ ఉన్నటువంటి కొంతమంది డబ్బు కావచ్చు, లేదు కొంతమంది ఏంటంటే డబ్బు లేదు, కొంతమంది పిల్లలు చదివించలేకపోతున్నారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది మనం వీలైనంత వరకు మనం ఒకళ్ళ ఇద్దరుగా గవర్నమెంట్ స్కూల్ పంపించే విధంగా మనం సహాయం చేయాలి. ఒకవేళ తోడ్పాటు మనం సార్లు కూడా మనం మంచి అనుభవం సార్లు ఉన్నారు. ఇంతకుముందు ఏ స్పెషాలిటీ లేకుండా ఇప్పుడు స్కూళ్ళలో కూడా మరుగుదొడ్లు కానీ లేకపోతే కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన హెడ్ మాస్టర్ గారికి, బర్తాల సార్ గారికి, మన వేరు సార్ గారికి, మన విలేజ్లో ఉన్నటువంటి వాటి మెంబర్స్కి, మన అంగన్వాడీ టీచర్స్కి, ధన్యవాదాలు.